తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 10:30 గంటల సమయానికి నెల్లూరుకి చేరుకోబోతున్నారు. ఎల్లుండి 2వ తారీఖు. మీ అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ, అది పెద్దలు అంటారు, ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు. ఈరోజు ఏరు కానీ దాట్లా, అప్పుడే కాల్ చేశారు ఆయన. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు. వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు. అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు, ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది. వారు 2వ తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి, మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకుల అవసరం ఈ రాష్ట్రానికి, దేశానికి గారి మేమందరం కోరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది. అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరవడి. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇంక నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది. నెల్లూరు కంప్లీట్ గాని స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మీ అందరినీ మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకి అందరికి కానీ 2వ తారీఖు మీరందరు కానీ 10 గంటలకల్లా మీరందరు కానీ రావాలని కానీ కోరుకుంటున్నాం. 10 గంటలుగా చెప్పాడు. ఓకే, అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి విడి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు, మా యొక్క
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. 2వ తేదీ మార్నింగ్ 10:30కి బిట్వీన్ 10:30 and 11 వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ 11:30